జై శ్రీరామ్ వ్యూవర్స్ అందరికీ కూడాను స్వాగతం అండి. యాక్చువల్గా నేను ట్రంప్ ఎలక్షన్స్ అప్పుడు అమెరికా ఎలక్షన్స్ అప్పుడు ట్రంప్ హీ విల్ బికమ్ ద ప్రెసిడెంట్ అని చెప్పని అనుకున్నాము. హీ బికేమ్ ప్రెసిడెంట్, బాగానే ఉంది. అండ్ మోడీ గారు కూడాను ట్రంప్ యొక్క ఎలక్షన్కి సపోర్ట్ చేశారు అమెరికాకి వెళ్ళినప్పుడు. సో సరే, ట్రంప్ కార్డేనా అని చెప్పని మీకు ఒక వీడియో అప్పట్లో చేశాను నేను. ఇప్పుడు రియల్గా ట్రంప్ అనేటువంటి ఆయన హీఈస్ జస్ట్ అ బిజినెస్ మ్యాన్ అంతే. నాకు బిజినెస్ అయ్యిందా లేదా అనేటువంటి ఆలోచనలో ఆయన ఉంటాడు. కానీ ఆయన ఏమనుకుంటాడు, ఆయన చేసినటువంటి ఎటువంటి మాట ఆయన ఏదన్నా ఒక ప్లాన్ చేసుకునేటట్టయితే అది ఏదో తను ఓహో చాలా గొప్ప ప్లాన్ చేసేసాను, ఇండియా మెడ వంచేశాను, రష్యా మెడ వంచేశాను అన్నంత లెవెల్లో ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. కానీ విశేషం ఏంటి అని చెప్పనంటే ఆయనంతటా ఆయననే సరెండర్ అవుతూ ఉంటాడు. ఒక్కొక్కసారి సెల్ఫ్ గోల్ అన్నమాట, సెల్ఫ్ గోల్ టైప్లో మాట్లాడుతూ ఉంటాడు. సరే, ఇటొచ్చి ఏంది విషయము నేను ఇంతగానం చెప్తున్నాను అని చెప్పని మీరు అనుకుంటున్నారు కదా. యాక్చువల్గా విషయం ఏంది అని చెప్పనంటే అలస్కాలో మీటింగ్. ఒకప్పుడు అలస్కా అనేటువంటిది రష్యన్ ఎంపైర్లో ఉన్నటువంటి ఏరియా అన్నమాట. అది తర్వాత అమెరికాకి రాసివ్వడం జరిగింది. సరే, ఇప్పుడు అమెరికన్ భూభాగం అది. ఆ అమెరికన్ భూభాగంలో మరి మాట్లాడి పుతిన్ ఒకటే కూర్చొని అక్కడే అని చెప్పనంటే ఇంతవరకు యుద్ధం అనేటువంటిది ఏదైతే జరిగిందో అయిపోయింది, నేను ఇప్పుడు ఊరుకుంటాను. కానీ ఏంది అని చెప్పనంటే నీ టారిఫ్స్ ఏదైతే ఇండియా పైన వేశావో అది కంపల్సరీగా తొలగించాలి అని చెప్పని ఆయన చెప్పారు. ఈ విధంగా నాకు కొన్ని వివరాలు తెలిసినాయి. మీరు కూడాను గూగుల్ సెర్చ్లో చూడొచ్చు. అదేవిధంగా కొన్ని న్యూస్ పేపర్స్ వాటిలలో కూడా చూడొచ్చు మీరు. సో దానికి సరే అండి, అవునండి మీరు చెప్పిందే కరెక్ట్ అన్నట్టుగా ఆయన కూడాను తల ఊపేశాడు, ట్రంప్ కూడాను. సో అక్కడ పుతిన్ గారు సక్సెస్ అయ్యారు ఒక రకంగా. ఇంకొక విషయం ఏంటి అని చెప్పనంటే ఇప్పుడు జెలెన్స్కీని పిలుస్తున్నాడు ట్రంప్, అండ్ నాటో కంట్రీస్ని కూడా పిలుస్తున్నాడు. అండ్ పుతిన్ గారు ఆల్రెడీ చెప్పారు, అసలు యుద్ధానికి గల కారణం ఏంటి అనేటువంటిది మీరు ఆలోచించుకోవాలా అని ఒక మాట ఆయన విశ్లేషించుకోమని చెప్పని ఆయన చెప్పాడు. దాన్ని బట్టి అర్థమేమైంది అని చెప్పనంటే ట్రంప్ ఒక డిక్లరేషన్ ఏమిచ్చేశాడు అని చెప్పనంటే, సో యుక్రెయిన్ అనేటువంటిది నాటోలో జాయిన్ అవ్వడం కుదరదు అని చెప్పని డిక్లరేషన్ ఇచ్చినట్టుగా అయ్యింది. ఇంకా సేపట్లో అంటే రేపు కానీ ఎల్లుండి కానీ నాటో కంట్రీస్ అన్నీ కూడాను జాయిన్ అవ్వడము ఈ మీటింగ్లో. అండ్ జెలెన్స్కీ రావడం. జెలెన్స్కీ హీజ్ వన్ ఆఫ్ ద జోకర్ అనుకోండి, ఎందుకు పనికిరాడు యాక్చువల్గా ఆయన. ఎందుకు అని చెప్పనంటే ఒక ఆలోచన లేదు, ఏం లేదు. ఏమైనా సీనియర్ ఎన్టీఆరా మంచి ఏంటంటే రాజకీయం అంత పర్ఫెక్ట్గా తెలియడానికి? జెలెన్స్కీ ఈ సినిమాలలో నుండి వచ్చినవాడే, మరి సీనియర్ ఎన్టీఆర్ సినిమాలలో నుంచి వచ్చినవాడే. కానీ సీనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్నటువంటి విజను జెలెన్స్కీకి లేదు. నేను ఇక్కడ సీనియర్ ఎన్టీఆర్ని ఎందుకు తెచ్చినానా అని చెప్పని మీరు అనుకోవద్దు. జనరల్గా ఒక కంపారిజన్ చెప్తున్నాను. నటులకు ఉన్నటువంటి విజన్. పవన్ కళ్యాణ్ సీనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇప్పటి కాలం వాళ్లకు అంత పర్ఫెక్ట్గా తెలియదు. పవన్ కళ్యాణ్ చూడండి. సో అట్లా ఒక దేశానికి అధిపతి లేకపోతే ఒక రాష్ట్రానికి అధిపతి అవ్వాలి అంటే ఒక విజన్ అనేటువంటిది కావాలి. ఆ విజన్స్ జెలెన్స్కీకి లేదు. ఏదో నాటోలో చేరిపోతాము, ఆల్రెడీ ఇంతకుముందు క్రీమియాని మిస్ అయిపోయినాము 2014లో అప్పటి నాయకుల వల్ల. సో ఆ క్రీమియాను ఏమైనా వాపస్ తెచ్చుకోవచ్చేమో నాటోలో జాయిన్ అయ్యి రష్యాతో యుద్ధం చేస్తే, ఇట్లంతా ఆలోచించాడు. ఈ ఆలోచనలోకి పోయి క్రీమియా ఎటు పోయింది, ఇప్పుడు డౌన్బాస్ రీజియన్ కూడాను పోయింది, దాంతోపాటు ఇంకో 4 రీజియన్లు వెళ్ళిపోయినాయి. సో ఇప్పుడు విషయం ఏంది అని చెప్పనంటే
సో జెలెన్స్కీ కూడా చెప్పబోయేది ఏంటంటే, బాబు నాటోలోకి నిన్ను తీసుకునే ప్రసక్తి లేదు. తర్వాత ఇప్పుడు రష్యా ఇంకో 4-5 రీజియన్లు ఏదైతే ఆక్యుపై చేసిందో అది నీకు వాపస్ రాదు. క్రీమియా ఎటు పోయింది, అన్నీ మూసుకొని యుద్ధం చేయడం మానేసేయి అనేటువంటిదే పాయింట్. ఇది ఒప్పుకోలేదా, నువ్వు యుద్ధం చేసుకో, మేము సహాయం చెయ్యం అనేటువంటి పాయింట్లోకి వచ్చేస్తారు. అప్పుడు యుక్రెయిన్ పూర్తిగా రష్యాలోకి వెళ్ళినా కూడాను, అంటే ఇంకొక మళ్ళీ యుఎస్ఎస్ఆర్ అనేటువంటిది ఫామ్ అయ్యే అవకాశం కూడా అవుతుంది. కనుక ఇప్పుడు జెలెన్స్కీ మూసుకొని యుద్ధం చేయకుండా ఉండడం ఉత్తమమా, లేకపోతే లేదు యుద్ధమే చేస్తాను అంటే మళ్ళీ యుక్రెయిన్ అనేటువంటిది అర్స్ట్వెల్ యుఎస్ఎస్ఆర్లోకి మళ్ళీ జాయిన్ అయిపోతుందా అనేటువంటిది మీ అభిప్రాయానికి వదిలిపెడుతున్నాను. మీరేమనుకుంటున్నారో ఈ వీడియో గురించి తెలుపుతూ కామెంట్ చేస్తూ, నేను కనుక చెప్పినటువంటి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఒత్తండి. అండ్ మన మోడీ గారు చెప్పినటువంటి ఐడియా, దిస్ ఈజ్ నాట్ ద ఎరా ఆఫ్ వార్ అని చెప్పనేటువంటి మాట మీకు సబబు అనిపించిందా లేదా అనేటువంటి విషయాన్ని కూడాను మీరు కలరు అని చెప్పని కోరుకుంటూ, మీ కాంతారావుని, లక్ష్మీకాంతారావుని నన్ను ఎంకరేజ్ చేస్తూ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, అందరితో సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే మీకు అందరికీ కూడా తెలుసు, నేను టాటా ఇన్సూరెన్స్ ఏజెంట్ని. మీకు ఎవరికన్నా కూడాను ఈ టాటా ఇన్సూరెన్స్ గురించి అని చెప్పని తెలియాలి అనుకునేటట్టయితే మీరు నా ఫోన్కి కాల్ చేయగలరు. ఆ ఫోన్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా స్క్రీన్ పైన ఇస్తాను, చూడండి. ఓకేనా? ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ బెల్. థ్యాంక్ యూ వెరీ మచ్.